హలో అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ డివైన్ అండ్ కిచెన్. ఈరోజు మనం హర్బరా కబాబ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇది ఆకుకూర వెజిటేబుల్స్ చేసేటటువంటి స్నాక్స్ అండి. పిల్లలు సహజంగా ఆకుకూరలు తినరు కదా! అలాంటి పిల్లలకి ఇది గనక ఒకసారి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. పైగా దీనిలో వెజిటేబుల్స్ కూడా ఉండయి కదా! చాలా హెల్తీగా కూడా ఉంటది. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట ఆకుకూర అండి, పాలకూర, క్యాప్సికమ్, బీన్స్, గ్రీన్ చిల్లీ, పచ్చి బఠానీ, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్, ఉడికించిన బంగాళదుంప, పన్నీర్, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దాన్ని వేడి చేసుకొని దానిలోకి పాలకూరను వేసి ఉడికించుకుందాము. ఇది ఉడుకుతుండేసరికి ఇంకొక పొయ్యి మీదకి కడాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేడెక్కిందేమో ఒకసారి చూద్దాము. ఆయిల్ హీట్ అయ్యిందండి. దీనిలోకి మనం ఇందాక తీసుకున్న బీన్స్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, పచ్చి బఠానీ వేద్దాము. వీటిని ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేస్తే మెత్తగా అయిపోయి కబాబ్స్ తినేటప్పుడు లోపల పిండి తిన్నట్లుగా పిండి పిండిగా ఉంటుంది. కనుక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా పాలకూర ఉడికింది కదండి, ఒకసారి దీన్ని స్ట్రైనర్లోకి తీసుకొని వడగట్టుకుందాము. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కూడా ఫ్రై అయినాయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనము వడగట్టుకొని ఉంచుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూరని వేసుకుందాము. ఇప్పుడు ఇదే జార్లోకి ఫ్రై చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ కూడా వేసుకుందాం. దీన్ని కొంచెం సేపు పక్క నుంచి చల్లార్చుకుందాము. ఆ తర్వాత మిక్సీ కొచ్చుకుందాము. ఈ విధంగా వస్తుందండి. ఈ పాలకూరను మిక్సీ వేసేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు వేయొద్దు. ఇప్పుడు దీనిలోకి ఉడికించిన బంగాళదుంప ముద్ద, పన్నీర్, సాల్ట్ మనకి రుచికి తగినంత వేసుకోండి, గరం మసాలా, కారం. నేనైతే కొంచెమే వేసానండి. మా ఇంట్లో కారం చాలా తక్కువ తింటారు. మీకు కావాలనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. ధనియా పౌడర్, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రమ్స్ వేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ మొత్తం వేసుకోవద్దండి. కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఉండి అవసరమైతే అప్పుడు మళ్ళీ వేసుకుందాము. ఒకేసారి వేసేసుకుందామంటే అది గట్టిగా అయిపోయింది అంటే కబాబ్స్ గట్టిగా వస్తాయండి. అందుకే చూసుకుంటూ కలుపుకుందాము. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. ఇందాక నేను ఆమ్చూర్ పౌడర్ వేయటం మర్చిపోయానండి. ఆమ్చూర్ పౌడర్ కొంచెం వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఆమ్చూర్ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, షాప్ నుంచి తీసుకురానండి. ఈ విధంగా మనకి బాల్ లాగా వచ్చేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాల్ లాగా చేసుకొని మనకి కావాల్సిన షేప్లో ఇలా కబాబ్స్ లాగా కానీ, లేదా రౌండ్ బాల్స్ లాగా కానీ, లేదా బుల్లెట్ షేప్లో కానీ మీ పిల్లలకి ఏది ఇష్టమైతే ఆ షేప్లో చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో ముంచేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము.
ఇలా బ్రెడ్ క్రమ్స్లో ముంచేసుకుందాము. ఒక కడాయిలోకి ఆయిల్ ఇందాకనే పెట్టేసుకున్నానండి, అది హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ కబాబ్స్ని చిన్న చిన్నగా దానిలోకి వేసుకుందాము. ఫ్లేమ్ మాత్రం మీరు తక్కువలోనే పెట్టేసుకోండి, లేదంటే లోపలేమో ఉడకదు, పైనంతా మాడిపోయినట్లుగా ఎర్రగా వచ్చేస్తుంది. అందుకే ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని వేయించుకోండి. ఇట్లా డీప్ ఫ్రై ఏదైనా చేసినా, ఇట్లా ఈ బ్రెడ్ క్రామ్స్ ఇవి డిప్ చేసి పెట్టినా కూడాను ఆయిల్ కొంచెము పాడైపోయినట్లు వస్తుందండి. అందుకే ఆయిల్ని తగినంతే వేసుకుందాం. మనం కడాయి నిండా వేసుకోకుండా కొంచెంగానే వేసుకుందాము. మళ్ళీ ఇలా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని పదే పదే వాడటం అంత హెల్త్కి కూడా మంచిది కాదు కదండి. అందుకే ఎంత అవసరమో అంతే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ని కూడాను మళ్ళీ డీప్ ఫ్రైకి ఉపయోగించకుండా ఏదైనా తాలింపు వేసుకోవటానికి, గ్రేవీ కర్రీస్కి వీటికి వాడుకుంటే సరిపోతుంది. మళ్ళీ మళ్ళీ దీన్ని డీప్ ఫ్రై చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇవి చాలా డెలికేట్గా ఉంటాయండి. అందుకే ఎక్కువ సార్లు మనం గరిటెతోటి తిప్పకుండా ఒకవైపు ఫ్రై అయింది అనుకుంటేనే రెండో వైపుకి టర్న్ చేసుకుందాము. చూడండి, అది ఫ్రై అవ్వలేదు, అందుకే గరిటెకి ఇందాక రాలేదు. ఇట్లా ఒకవైపు ఫ్రై అయింది అనుకుంటేనే టర్న్ చేసుకుందాము. టర్న్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఆకుకూర ఇదంతా మెత్తగా అయిపోయి మనకి కడాయిలోనే విడిపోయే అవకాశాలు ఉంటాయి. ఫ్లేమ్ తక్కువలో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి. ఇగో ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కబాబ్స్ రెడీ అయిపోయినాయి మనకి. వీటిని గ్రీన్ చట్నీ తోటైనా తీసుకోవచ్చు అండి, కెచప్ తోటైనా తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.